నిన్న కాజీపేటలో యువతి గొంతు కోసి హత్య చేసిన ప్రేమోన్మాదిపై పోలీసులు కాల్పులు జరిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కడప జిల్లా కాజీపేటలో నిన్న మధ్యాహ్నం రేవతి అనే యువతి పైన ప్రేమోన్మాది వెంకటేష్ గొంతు కోసి హత్య చేసినటువంటి ఘటన పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపింది. ప్రధానంగా ఆ ప్రేమోన్మాది ఎవరైతే ఉన్నారో అతన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి స్థానికులు, బంధువులందరూ కూడా అతన్ని ఎన్కౌంటర్ చేయాలి, మాకు అప్పగించాలని దాదాపు 6 గంటల పాటు కడప కర్నూలు జాతీయ రహదారి పైన కాజీపేట వద్ద నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆందోళన చేశారు. ఈ అదుపులోకి తీసుకున్నటువంటి వెంకటేశ్వర అదుపులోకి తీసుకున్నటువంటి మైదుకూరు పోలీసులు వాళ్ళని రక్షించే క్రమంలో ఆ పెద్ద ఎత్తున గ్రామస్తులు కావచ్చు, ఆందోళనకారులు కావచ్చు, వారి నుంచి రక్షించే క్రమంలో ఇవాళ తెల్లవారుజామున పోలీస్ స్టేషన్ నుంచి మరో పోలీస్ స్టేషన్కి తరలించే క్రమంలో వెంకటేష్ పోలీసుల కళ్ళుగప్పి వారిపైన దాడి చేసి కూడా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు. అతను తప్పించుకునేటువంటి ప్రయత్నంలోనే పోలీసులు కూడా కాల్పులు జరిపారు. 2 కానిస్టేబుల్ల పైన అక్కడ ఉన్నటువంటి ఇనపరాడ్లు, అదేవిధంగా చిన్నపాటి కత్తులతో కూడా అతను దాడి చేసి పరారవుతుండగా 2 కానిస్టేబుల్ కూడా తీవ్రంగా గాయాలయ్యి వారిద్దరిని కూడా మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అయితే అతను మరోసారి కూడా పోలీసుల పైన దాడి చేసి తప్పించుకునేటువంటి ప్రయత్నంలో పోలీసులు 3 రౌండ్లు గాల్లో కూడా కాల్పులు జరిపారు. చివరి క్షణంలో గత్యంతరం లేని స్థితిలో అతని మోకాళ్ల పైన కూడా కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడినటువంటి నిందితుడైనటువంటి వెంకటేష్ను కడప రిమ్స్ క్యాజువాలిటీలో తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు కడప రిమ్స్ క్యాజువాలిటీ విభాగం ఇది. ఇక్కడ తెల్లవారుజాము నుంచి కూడా ఆ నిందితుడి వెంకటేష్ను ప్రస్తుతం చికిత్స కొనసాగిస్తున్నారు. బుల్లెట్ దిగిన ప్రాంతం కావచ్చు, అతను మొత్తం మోకాలికి అంతటి కూడా కట్టుకట్టి అతన్ని పర్యవేక్షిస్తున్నారు. అతన్ని కాపాడడానికి కూడా వైద్యులు శతవిధాలా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మైదుకూరు, కాజీపేట, చాపాడు పోలీసులందరూ కూడా ప్రస్తుతం కడప రిమ్స్ ప్రాంతంలోనే ఉన్నారు. దీని మరో కాసేపట్లో కూడా జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ కూడా కడప రిమ్స్కి వచ్చి ఈ గాయపడినటువంటి వెంకటేష్ పరిస్థితి పైన కూడా ఆరా తీసేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఒక ప్రేమోన్మాది అభం శుభం తెలియనటువంటి అమ్మాయిని గొంతు కోసి హత్య చేయడం రాష్ట్ర స్థాయిలో సంచలనంగా మారింది. ఇలాంటి ప్రేమోన్మాదులను కఠినంగా శిక్షించాలని అన్ని వర్గాల నుంచి కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా పరిగణించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఆడపిల్లల జోలికి వస్తే వారిని కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని కడప జిల్లా పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచి కూడా మంత్రులందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. ఆ ప్రేమోన్మాదికి కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని అంటున్న నేపథ్యంలో అయితే ఇతనికి ఈరోజు కోర్టుకు తరలించే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున నిన్న సాయంత్రం వరకు కూడా ఆ గ్రామస్తులు, కాజీపేట గ్రామస్తులు, అమ్మాయి తరపు బంధువులు, అంటే ఒక ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి అమ్మాయిని ఎవరూ లేని సమయంలో అతను గొంతు కోసి హత్య చేయడం, తనను ప్రేమించలేదని, పెళ్లి చేసుకోలేదనేటువంటి కసితో ఇంట్లోకి వెళ్ళి వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో ఫణికుమార్ సహాయంతో అమ్మాయిని గొంతు కోసి చంపేయడం, మార్గమధ్యంలోనే తన తండ్రి శ్రీనివాసులు అమ్మాయిని కొన ఊపిరితో ఉన్నటువంటి అమ్మాయిని కాజీపేట నుంచి కడప రిమ్స్కు తీసుకొస్తున్న సమయంలో చెన్నూరు వద్ద అమ్మాయి చనిపోయేటటువంటి పరిస్థితి. దీన్ని జీర్ణించుకోలేక పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగాయి. ఈరోజు పోలీస్ స్టేషన్ పైన దాడి చేస్తారేమో అనేటువంటి ఒక నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు ఆ నిందితుడిని వేరే స్టేషన్కి తరలించి అతన్ని రక్షిస్తామనేటువంటి ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆ నిందితుడు తప్పించుకొని పారిపోయేటువంటి ప్రయత్నం చేశాడు. పోలీసుల పైన కూడా దాడి చేశారు. 2 కానిస్టేబుల్లకు కూడా గాయాలై ఈ క్రమంలోనే వాళ్ళ ఆత్మరక్షణ కోసం పోలీసు అధికారులు కూడా అతని పైన 3 రౌండ్లు కాల్పులు జరిపారు. కుడికాలికి మొత్తం కూడా గాయాలైనటువంటి పరిస్థితి. ఆ చికిత్స ప్రస్తుతం కడప రిమ్స్ ఆసుపత్రిలో కొనసాగుతోంది. మొత్తం మీద చూసుకున్నట్లు మరి కాసేపట్లో కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ కూడా ఇక్కడికి వచ్చి మీడియాతో కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ జరిగినటువంటి ఘటన పైన ఆ అమ్మాయి తరపు బాధితులు కూడా కొంత ఉపశమనం పొందారు. అయితే ఇతన్ని కాల్పులు కాదు చంపేయాలనేటువంటి డిమాండ్లు కూడా ఇప్పటికీ ఆ గ్రామంలో వినిపిస్తూనే ఉన్నాయి. ఎన్కౌంటర్ చేయాలని కూడా పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు కావచ్చు, ప్రజలు, బంధువులందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అభం శుభం తెలియనటువంటి అమ్మాయిని ప్రేమ పేరుతో అమ్మాయికి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా
ప్రేమ పేరుతో వేధించడం గత కొంతకాలం నుంచి ఇదే విధంగా వెంటపడుతూ ఉండడంతో తల్లిదండ్రులు కావచ్చు, అమ్మాయి సోదరులు కావచ్చు, అతన్ని ఒకసారి కూడా హెచ్చరించారు. మా అమ్మాయి వెంటపడద్దు, అమ్మాయి వరుస కాదు, అయినప్పటికీ వెంటపడుతున్నామని పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఆ ప్రేమోన్మాది వెంకటేష్ వినకుండా అమ్మాయిని వెంటపడుతూ వేధిస్తూ ఇవాళ నిన్న మధ్యాహ్నం అతని పైన అమ్మాయి పైన దాడి చేయడం, కత్తితో చంపేయడం పైన కూడా తీవ్ర స్థాయిలో ఆక్రోశం, ఆగ్రహావేశాలు కూడా మిన్నంటాయి. ప్రస్తుతం అయితే తన పోలీసు కాల్పుల్లో నిందితుడు వెంకటేష్ ప్రస్తుతం కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరి కాసేపట్లో ఎస్పీ ఇక్కడికి వచ్చి ఈ సంఘటన పైన నిన్న తెల్లవారుజామున జరిగినటువంటి సంఘటన పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత మీడియాకు కూడా సమాచారం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది కడప నుంచి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.